అందులో ఒక జీల్ ఉండాలి, మనకు అందులో ఇంట్రెస్ట్ ఉంటే కానీ మనం అంతా ఇన్వాల్వ్ అయ్యి చదవలేము. ఒకళ్ళు చెప్తే చదవలేము, ఒకళ్ళు చెప్తే మనకు ఆ మోటివేషన్ రాదు అంటూ ఉంటారు. మీరు చూస్తేనేమో అది మీ కళ, అన్నయ్య గారి కళ, ఎవరిని మిమ్మల్ని పుష్ చేశారా అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నాకు తెలిసింది అన్నయ్య వల్లే. అన్నయ్య సివిల్స్కి వచ్చాడు కాబట్టి నాకు ఇటు ఎక్స్పోజర్ ఉండి నేను తర్వాత ఇటు రాద్దాం, ఇంజనీరింగ్ వచ్చినాక బయటకు వచ్చినాక ఏముంటాయి ఆప్షన్స్ అంటే సివిల్స్ వచ్చింది, సివిల్స్ ఉంది, ఇది ట్రై చేద్దాం అనిపించింది. అప్పటికే ఇన్స్పిరేషన్ చాలామంది చూసేవాళ్ళం సివిల్స్లో, ర్యాంకర్స్ వీడియోస్ అన్నీ చూసి సరే ట్రై చేద్దామని అనుకున్నాను. ప్రిపరేషన్లో ఇంట్రెస్ట్ చాలా చూశాను, ర్యాంకర్స్ చాలా ఉపయోగపడినాయి కూడా. వాళ్ళు చెప్పిన విధానం కానీ, వాళ్ళు చేసిన ఏం చేశారు, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, క్రాక్ చేయడానికి ఎలా ఉండాలి మైండ్ సెట్ అనేది మీ వీడియోస్ని నేర్చుకున్నాను. ఈ దారి రావడానికి మా అన్నయ్య కారణం. తర్వాత ఏంటంటే ఇంట్లో అంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. అప్పుడు ఏంటంటే ఎస్బీఐ క్లర్క్ రాశాను, క్లర్క్ రాసి అది పాస్ అయ్యి చూపించి కాన్ఫిడెన్స్ తెచ్చినాక సరే ఇంకా సివిల్స్కి వెళ్తా అని చెప్పేసి సివిల్స్కి వచ్చాను. ఫస్ట్ అటెంప్ట్ ప్రిలిమ్స్ అయింది. సో సివిల్స్ జర్నీ అట్లా స్టార్ట్ అయింది అనమాట.